ఎచ్చెర్ల మండలం చిలకలపాలెంలో గల NaCl ఫ్యాక్టరీ వలన మాకు పూర్తిగా 4 గ్రామాలకు కాలుష్యం అవుతుందని, ఇప్పటికే దశాబ్దాలుగా మా గ్రామాలు మరుగున పడుతున్నాయని, మా గ్రామానికి వ్యర్థ పదార్థాలన్నీ విడిచిపెట్టడం వలన మా గ్రామాల్లో పలువురు కిడ్నీ రోగులు అనారోగ్యులు పాలవుతూ మృతి చెందుతున్నారని, ఎన్నిసార్లు గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసినా యాజమాన్యానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్కడికి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చేరుకుని చుట్టుపక్కల గ్రామానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని వారు అంటున్నారు. NaCl యాజమాన్యం స్థానికులకు 50% ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి స్థానికులకు ఎటువంటి ఉపాధి కల్పించకుండా స్థానికులకి అప్పటి యాజమాన్యం కోరిన విధంగా చేస్తామని మాయమాటలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా స్థానికుల సౌకర్యాలు కల్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మా లోకల్ తీసుకునే టైంకి వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్ పెట్టారు సార్. ఏంటి క్వాలిఫికేషన్ కావాలన్నారు, ఏజ్ లిమిట్ అంటున్నారు, తర్వాత పోలీస్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ అంటున్నారు. ఇంకా ఇలా అంటే చాలా మాకు అంటే మమ్మల్ని మీద రుద్దుతున్నారు సార్. సేఫ్టీ అన్ని చెప్తున్నారు సార్. మాకు మేము ఏమన్నామంటే బయట వాళ్ళు లేని రూల్స్ మాకు ఏంటండి, మేము ఏ పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్లో మీరు మమ్మల్ని తీసుకుంటున్నారు అనే రోజు మాకు మాట ఇచ్చారు. సో ఈరోజు మమ్మల్ని ఎందుకు తీసుకుంటారు సార్ మేము అడగడం జరిగింది. తద్వారా మాకు 6వ తారీఖు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు రమ్మని చెప్పారు. ఆ రోజు మాకు ఏమైంది చెప్తానన్నారు, ఎంతమంది తీసుకుంటాము ఏమిటమ్మా అని మాకు చెప్తానన్నారు. సో మేము దానికోసం ఎదురు చూస్తున్నాం సార్. ఆ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. తీసుకునే ఏడలా మీరు ఏం తీసుకునే ఏడలా మేము చేసే కొన్ని కార్యక్రమాలు మేము మొదలు పెడతాం సార్. ధర్నా చేస్తాము. జిల్లా పిల్లలతో వచ్చి శాంతియుతంగా సుమారు 3 గ్రామాలు వచ్చారు. 4 గ్రామాల యువతకి 15 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధి కల్పించలేదు. ఆ రోజు కల్పించడం చేతనే ఆ రోజు ఆ 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు ఉన్న వారికి ఇప్పుడు 35 సంవత్సరాలు అయ్యాయి. ఆ రోజు ఒకళ్ళిద్దరు తీసుకుంటే ఈ ఏజ్ లిమిట్లు ఉండవు కదా సార్ మాకు. అది సార్. సార్ నా పేరు ప్రసాద్ సార్. మాకు కంపెనీ గత 2012లో బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే కొన్ని మీటింగ్లో మాకు ఊరు తిరిగి డోర్ టు డోర్ మీటింగ్ పెట్టి కంపెనీ మీ చుట్టుపక్కల 3 గ్రామాలు 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము దత్తత తీసుకుంటామమ్మా, మీకు ఎవరిని ఖాళీ పెట్టకుండా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉపాధి కల్పిస్తాము కంపెనీలో అని చెప్పారు సార్. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అందులో కంపెనీలో పనిచేసే వర్కర్లు ఎవరైనా ఎంప్లాయ్ అవ్వచ్చు, వర్కర్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ రిటైర్ అవుతూనే ఉన్నారు తప్ప సింగిల్ డిజిట్ కూడా లోపలికి మమ్మల్ని ఎలా చేయాలి, ఏ ఉద్యోగం కూడా మాకు లబ్ధి పొందలేదు మేము. సో మాకు ఈ మధ్యకాలంలో మాకు తెలిసింది ఏంటంటే ఎవరో ఈతకోట అంటే మాకు తెలియదు, హిందీ వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది మాకు తెలిసింది. మేము వచ్చి బయట వాళ్ళకి ఇవ్వడం ఏంటి సార్, మాకు అన్ని మాట్లాడి చెప్పారు కదా, మాకు హామీలు ఇచ్చారు కదా, మాకు ఎటువంటి మీరు ఉపాధి కల్పించకపోతే ఎలా సరే మేము రావడం జరిగింది. గత 3-4 సార్లు రావడం జరిగింది. ఈరోజు మంగళవారం రమ్మన్నారు, వచ్చాము. వచ్చిన తర్వాత అంటే హిందీ వాళ్ళు ఎవరైతే ఈతకోట నుంచి వచ్చారో వాళ్ళకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు.